అవిద్యకం శరీరాది దృశ్యం బుధవత్కరం ఏతద్విలక్షణం విద్యాదహం బ్రహ్మేతి నిర్మలం. కారణ శరీరం వరకు గల శరీరాది దృశ్యాలు నీటి బుడగలలాగా క్షణికాలు. వీటికి విలక్షణమైన నిర్మలమైన బ్రహ్మ పదార్థాన్ని వివేకి తెలుసుకోవాలి. నేను నిర్మలమైన బ్రహ్మాన్ని అని గ్రహించిన వ్యక్తి క్షణికాలైన దేహాదులతో తాదాత్మ్యం చెందడు. దేహాన్యత్వాన్నమే జన్మ జరాకార్శలయాదయ శబ్దాది విషయేత్సంగో నిరింద్రియతయానచ. నేను క్షణికమైన దేహం కాదు. నాకు పుట్టుక, వార్ధక్యం, నిస్సత్తువ, చావు వగైరాలు లేవు. నాకు ఇంద్రియాలు లేవు కనుక నాకు శబ్దాది ఇంద్రియ విషయాలతో సంబంధం లేదు. బ్రహ్మజ్ఞానికి ఒక్క ఆత్మపదార్థం తప్ప అన్యం గోచరించదు. అట్టి వ్యక్తి భావాలు వర్ణింపబడినవి. క్షణికమైన దేహము, ఇంద్రియాలతో తాదాత్మ్యం చెందని ఆత్మజ్ఞాన నిష్ఠాపరునికి చావు పుట్టుకలు లేవు. ఇంద్రియ విషయ లోలత్వం లేదు కనుక అతడి అసంగత్వం వలన శాశ్వత ఆనందం లభిస్తుంది. అమనస్త్వాన్నమే దుఃఖ రాగద్వేష భయాదయ అప్రాణో హ్యమనాశుభ్ర ఇత్యాది శృతిశాసనాత్. నేను మనస్సును కాను కనుక నాకు దుఃఖం, రాగద్వేషాలు, భయం ఇత్యాదులు లేవు. ఆత్మ ప్రాణవాయువు కాదు, మనస్సు కాదు, అది శుద్ధమైనది అని వేదములు ఘోషిస్తున్నాయి. ఆత్మ మనస్సుకు అతీతమైనది. మనసుకే సుఖ సంతోషాదులు ఉంటాయి. కనుకనే దీర్ఘ నిద్రలో మనస్సు ఉన్నప్పుడు సుఖ దుఃఖాదులుండవు. ఆత్మతో తాదాత్మ్యం చెందే వ్యక్తికి మనోవికారాలు ఉండవు. నిర్గుణో నిష్క్రియో నిత్యో నిర్వికల్పో నిరంజనః నిర్వికారో నిరాకారో నిత్యముక్తోస్మి నిర్మలః. ఆత్మ నిర్గుణం, కార్యాలు లేవు, వికల్పాలు లేవు, ఎట్టి మలినాలు కానీ వికారాలు కానీ ఆకారాలు కానీ లేవు. అది శాశ్వతం, నిత్యశుద్ధం, బంధరహితం. ఆత్మ లక్షణాలు గుర్తించి అట్టి ఆత్మయే నేను అని ధ్యానించాలి. అహమాకాశవత్సర్వం బహిరంతర్గతోశ్చుతః సదా సర్వ సమసిద్ధో నిస్సంగో నిర్మలోచలః. నేను ఆకాశంలా సర్వత్రా వ్యాపించి ఉన్నాను. నాకు మార్పు లేదు. నేను పరిశుద్ధుణ్ణి, అంతటా ఎల్లప్పుడూ సమానుణ్ణి. నాకు సంగత్వం లేదు, మాలిన్యం లేదు, చలనం లేదు. ధ్యానానికి ఇటువంటి భావం అవసరం. నిత్యశుద్ధ విముక్తైకామఖండానందమద్వయం సత్యం జ్ఞానమనంతం యత్పరం బ్రహ్మాహమేవ తత్. పరబ్రహ్మం నిత్యం, శుద్ధం, బంధరహితం. అది ఏకం, విభజింపరానిది. అందు ద్వైతం లేదు. అది సత్యం, జ్ఞానం, అనంతం. అట్టి బ్రహ్మ పదార్థాన్ని నేనే. ధ్యానం నిమిత్తం ఈ శ్లోకాలు చెప్పబడినవి. నేనే బ్రహ్మాన్ని అని ధ్యానించాలి. క్రమేపీ నేను అనేది బ్రహ్మంలో లీనమై ఏకైక అఖండ చైతన్యం మిగులుతుంది. తైత్తరీయాది ఉపనిషత్ ప్రతిపాదితమైన బ్రహ్మ పదార్థ నిర్వచనాలు ఈ శ్లోకాదులలో పొందుపరచటమైనది. ఏవం నిరంతరకృత బ్రహ్మైవాస్మీతి వాసన హరత్య విద్యా విక్షేపాన్ రోగానివరసాయనం. ఔషధం సేవించిన వ్యక్తి రోగం ఉపశమింపచేసేటట్లు సదా నేనే బ్రహ్మాన్ని అనే ధ్యానౌషధం పుచ్చుకున్న వ్యక్తికి అవిద్య, విక్షేపాది రోగాలు నశిస్తాయి. మాయా లక్షణం నిజాన్ని దాయడం, అనిత్యమైన దానిని కల్పించటం. ఇట్టి మాయకు లోబడి మనం జీవభావం పొంది సుఖ దుఃఖాది సంసార బాధలు అనుభవిస్తున్నాం. వాస్తవానికి మనం పరిశుద్ధమైన బ్రహ్మమే. కనుక నేనే బ్రహ్మాన్ని అనే ధ్యానం వల్ల మాయ వైతొలగి మన స్వస్వరూపం బయటపడుతుంది. వివక్తదేశ ఆసీనో విరాగో విజితేంద్రియః భావయేదేకమాత్మానం తమనస్తం మనన్యధీః. ఏకాంత ప్రదేశంలో కూర్చుని కోరికలు జయించి ఇంద్రియ నిగ్రహం కలిగి అనంతము, ఏకము అయిన ఆత్మను ఒక్కదానినే ధ్యానించాలి. ఆత్మధ్యాన నిష్ఠాపరుడు పరబ్రహ్మమే అవుతాడు. రాగద్వేషాదులు, ఇంద్రియ ప్రభావాలు జయించిన వాడే ఇందుకు అర్హుడు. దేనిని భావిస్తామో అదే అవుతాం. సర్వోత్కృష్టమైన దానిని నిరంతరం ధ్యానించే వ్యక్తి భగవత్ స్వరూపుడే అవుతాడు. ఆతమన్యే వాఖిలం దృశ్యం ప్రవిలాప్యధియా సుధీః భావయేదేకమాత్మానం నిర్మలాకాశవత్సదా. యావత్తు దృశ్య ప్రపంచాన్ని ఆత్మలో లయం చేసి
వివేకి ఆత్మధ్యానం చేస్తాడు. నిర్మలాకాశంలా అది సదా శుద్ధమైనది. దృక్, దృశ్యం అనేవి రెండే ఉన్నాయి. దృశ్యం క్షణికం, నశించేది. దృక్ శాశ్వతమైనది, సర్వసాక్షి, అదే ఆత్మ. రూపవర్ణాదికం సర్వం విహాయ పరమార్థవిత్ పరిపూర్ణ చిదానంద స్వరూపేణావతిష్టతే. పరమాత్మను తెలిసిన నాడు నామరూపాత్మకమైన దృశ్య ప్రపంచాన్ని విడిచి పరిపూర్ణ చిదానంద స్వరూపుడుగా ఉండిపోతాడు. ఆత్మజ్ఞాన నిష్ఠాపరుడు పరిపూర్ణ ఆనందాన్ని అనుభవించడమే కాదు, ఆనంద స్వరూపుడే అయిపోతాడు. అతడు చైతన్యమయుడు. జ్ఞాతృజ్ఞాన జ్ఞేయవేద పరేనాత్మని విద్యతే చిదానందైక రూపత్వాద్ దీప్యతే స్వయమేవహి. తెలుసుకొనువాడు, తెలియబడు వస్తువు, తెలిసే సాధన అనేవి ఆత్మలో లేవు. ఆత్మ చైతన్య స్వరూపం, ఆనంద స్వరూపం అయి స్వయం ప్రకాశమానమై ఉన్నది. ఒకే ఒక చైతన్య స్వరూపం మాత్రమే మిగిలినప్పుడు జ్ఞానం, జ్ఞేయం, జ్ఞాన సాధన అనేవి అందులయమవుతాయి. ఏవమాత్మా రణోజ్జాన మథనే సతతం కృతే ఉదితావగతిర్జ్వాల సర్వాజ్ఞానే నందనం దహేత్. ఈ విధంగా జీవాత్మ అనే సమిధలతో ధ్యానమనే రాపిడి చేయగా జనించే జ్ఞానం అజ్ఞానమనే కట్టెలను దగ్ధం చేస్తుంది. నేను క్షణికమైన దేహాన్ని కాదు, మనస్సును కాదు, పరిశుద్ధమైన ఆత్మను అనే ధ్యాననిష్టను అలవర్చుకున్నవాడు అజ్ఞానాంధకార నివృత్తిని పొంది జ్ఞానస్వరూపుడవుతాడు. కైవల్యోపనిషత్తులో చెప్పినట్లు మనసు అనే కట్టెను ఓంకారం అనే కట్టెతో రాపిడి చేయడం వల్ల జనించే అగ్ని బంధాలను దహించి వేస్తుంది. అహం బ్రహ్మాస్మి అనే ధ్యానం వల్ల జ్ఞానాగ్ని రాజుకొని సర్వబంధాలను కాల్చి ముక్తినిస్తుంది. అరుణేనేవ బోధేన పూర్వం నంతమసే హృతే తత ఆవిర్భవేదాత్మా స్వయమేవాంశుమానివ. అరుణుడు చీకటిని తొలగించి రానున్న సూర్యోదయం సూచిస్తాడు. అలాగే జ్ఞానం అజ్ఞానాంధకారాన్ని పారద్రోలి స్వయం ప్రకాశమానమైన ఆత్మ సాక్షాత్కారాన్ని సూచిస్తుంది. జ్ఞానం అనేది అజ్ఞాన తిమిరాన్ని పోగొడుతుంది. అవిద్య తొలగిన నాడు మిగిలేది నిత్యముక్తమైన ఆత్మ. ఆత్మాతు సతతం ప్రాప్తో ప్యప్రాప్తవదద్విద్యయ తన్నాసే ప్రాప్తవద్భాతి స్వకంఠాభరణం యథా. మెడలోని హారం సంగతి మరచి అజ్ఞానంలో పడి దాని కొరకై వెదకి తుదకు మన మెడలోనే ఉన్నట్లు గ్రహించి ఏదో కొత్త వస్తువును పొందినట్లు భావిస్తాం. అలాగే ఆత్మ అనేది నిత్యప్రాప్తం, నేనన్నదే అది. కానీ అవిద్య వలన మన స్వస్వరూపం మరచి బాధలకు గురి అవుతున్నాం. అజ్ఞానం నశించిన నాడు ఆత్మ ఏదో కొత్తగా లభించిన దానిలా అనిపిస్తుంది. స్వస్వరూప సంధానమే ముక్తి. దీనిని కొత్తగా సంపాదించిన అవసరం లేదు. అజ్ఞానం వలన మన స్వస్వరూపాన్ని మరచిపోయాం. అది నాశనం అయిన నాడు ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. స్థానౌ పురుషవద్భ్రాంత్యా కృతా బ్రహ్మణి జీవిత జీవస్య తాత్వికే రూపే తస్మిన్ దృష్టే నివర్తతే. స్తంభంలో మనిషి భ్రాంతి కలిగినట్లు బ్రహ్మ పదార్థంలో జీవిని చూస్తున్నాం. జీవాత్మకు పరమాత్మకు భేదం లేదని నిజ స్వభావం తెలియనగును. నిజం తెలియనంత కాలం భ్రమకు లోనవుతూ ఉంటాం. అంధకారంలో మోడు మనిషి వలెనో భూతం వలనో తోస్తుంది. జ్ఞానదీపిక నిజస్వరూపాన్ని బయటపెడుతుంది. తత్వస్వరూపానుభవాదుత్పన్నం జ్ఞానమంజస అహం మమేతి చాజ్ఞానం బాధతే దిగ్భ్రమాదివత్. అహంకార మమకారాలు నిజతత్వం తెలిసిన జ్ఞానకి ఉండవు. సూర్యోదయం అవగానే దిక్కులు తెలుస్తాయి. అహంకార మమకారాలు దేహాభిమాని లక్షణాలు. నిజమైన నేను దేహం కాదు. స్వస్వరూపం తెలియనంత కాలం జీవత్వం తప్పదు. ఒక దిక్కు తెలియగానే మిగిలిన 3 దిక్కులు తెలుస్తాయి. అట్లే ఆత్మ తెలియగానే ప్రపంచ విషయాల నిజతత్వం కూడా బయటపడుతుంది. సమ్యక్ విజ్ఞానవాన్ యోగి స్వాత్మన్యే వాఖిలం జగత్ ఏకం చ సర్వమాత్మానమీక్షతే జ్ఞానచక్షుషా. విజ్ఞాని ఆత్మద్రష్ట అయిన యోగి తన జ్ఞానచక్షువు ద్వారా జగాన్నంతా తన ఆత్మలో దర్శించగలడు. అతనికి అంతా ఆత్మమయమే.
సర్వత్రా ఒకే ఒక్క ఆత్మను దర్శించగలిగిన వ్యక్తే యోగి. ఆత్మ బ్రహ్మ ఒక్కటే, సమదర్శనమే యోగం.